Advisor to Government of AP on Minority Affairs, Muhammad Ahmed Sharif Saab, Guntur East MLA Muhammad Nasir Saab, our Board of Directors Dr. Kalishawari Saab, Hassan Ahmed Saab, Chairman of the Award Panel Committee and Board Member of PHF Dr. Salim Basha Saab, Principals and the Management Committee representatives from various schools and colleges, the Union Leader of AP Residential Schools for Minorities, Madhusudan Rao Garu, Principals and Management Committee members from Dasaga School, Vijayawada, Ikra International School, Vijayawada, Modern Public School, Noori School, Miller English Medium School, Jain School, and many other. And the students who came from various places of the state and many well-wishers of BHF, the leaders of various NGOs, retired Dean Mastan Saab, Jahid Saab, famous writer and historian Syed Nasir Ahmed Saab, Salar Saab from Al-Mizan International School, Bashir Saab, Madin Saab, Munir Saab, and many friends. Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. I feel honored to see all of you here today, mashallah. सुबह से इतनी तूफानी बारिश है, उसके बावजूद आप लोग इधर आए. Really, I don't have any words. So I would like to salute all of you. Let us give a big round of applause. ఈ రోజున ఇంతమంది ఇంత వాన ఉన్నా కూడా హౌస్ఫుల్ అయిపోయింది. ఇంత స్టూడెంట్స్ అనంతపురం నుండి, చిత్తూరు నుండి, నెల్లూరు నుండి వచ్చారు. రియల్లీ వీఆర్ ఆబ్లైజ్. మీకు బ్రైట్ హార్జర్స్ గురించి ఇంతకుముందు మా ఎస్ఏకి జిలాని గారు, మా మేడం ఆరిఫా బేగం గారు కూడా కొద్దిగా చెప్పారు. ఈ బ్రైట్ హార్జర్స్ ఫౌండేషన్ అంటే చాలామందికి తెలుసు. జస్ట్ ఒక 2-3 వర్డ్స్ నేను చెప్తాను. ఈ బ్రైట్ హార్జర్స్ ఫౌండేషన్ అనేది 3.5 సంవత్సరాల క్రితం మేము మొదలుపెట్టాము. ఇట్ ఈజ్ జస్ట్ గ్రూప్ ఆఫ్ లైక్ మైండెడ్ ప్రొఫెషనల్స్. అంటే ఇందులో ఇంజనీర్స్, డాక్టర్స్, ప్రొఫెసర్స్ అలాగా చాలామంది ఉన్నారు. సో వీళ్ళంతా కలిసి ఏదో ఒకటి మన సొసైటీకి, కమ్యూనిటీకి రిటర్న్ బ్యాక్ చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మేము మొదలుపెట్టాం. సో ఇందులో మెయిన్ మా యొక్క ఎజెండా ఏంటంటే ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ మీద పనిచేస్తున్నాము. సో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ ప్రాజెక్టులో మాకు వీలైనంత వరకు మేము ఒక ప్లాన్తో చేస్తూ ఉన్నాం. ప్రణాళిక అంటూ ఉందన్నమాట. ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, మీకు సచ్చార్ కమిటీ రిపోర్ట్ గురించి తెలుసు. 18 సంవత్సరాల క్రితం 2006లో అది పబ్లిష్ చేయడం అంటూ జరిగింది పార్లమెంట్లో. అందరూ అది ఒక స్టడీగా, ఒక మెసేజ్గా అనుకుంటున్నారే తప్ప దాని మీద ఎక్కువగా మనము ఒక ప్రణాళిక పద్ధతిలో ఏం చేయట్లేదు. అందువల్ల మన వంతు ఏదో ఒకటి కృషి చేసి ఈ ఎడ్యుకేషన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక కుతూహలంతో ఈ పని చేస్తున్నాం, అంతే తప్ప. నెల్సన్ మండేలా గారు ఒక ఫేమస్ కోట్ మీరు వినే ఉండొచ్చు. ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ పవర్ఫుల్ టూల్ టు చేంజ్ దిస్ వరల్డ్ అన్నారు. సో ఈ రోజున ఎడ్యుకేషన్ ఈజ్ ద కీ ఫర్ సక్సెస్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్. ఎడ్యుకేషన్ లేకపోతే మనకు భవిష్యత్తు లేదు. సో అదే కృషితో మేము చాలా యాక్టివిటీస్ అంటూ ప్లాన్ చేస్తున్నాం. ఈ బ్రైట్ హారిజాన్స్ ఫౌండేషన్ ఎడ్యుకేషనల్ ఎక్సలెన్స్ అవార్డు అనేది కూడా అందులో ఒక భాగం. సో మా యొక్క నిర్ణయం ఏంటంటే, ప్రతి సంవత్సరము కొంతమంది పిల్లల్ని, స్టేట్లో బాగా చదువుకున్న పిల్లల్ని ప్రోత్సహించాలి, వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి అనే ఒక ప్రణాళికతో ఈ అవార్డు యొక్క కాన్సెప్ట్ని మేము డిజైన్ చేశాము. మొత్తం స్టేట్లో అప్లికేషన్స్ తెప్పించి అందులో ఒక 50 మంది 12th స్టాండర్డ్ నుంచి, ఒక 50 మంది 10th స్టాండర్డ్ నుంచి తీసుకుని వాళ్ళకి అవార్డు ఇవ్వాలి. మున్ముందు ఈ 50ని మనం ఇంకా పెంచుతామేమో. అంటే సో ఈ రోజున మా యొక్క రిసోర్సెస్ని ఆలోచించి ఆ ప్రకారంగా 50 అనుకున్నాం. సో మేబీ ఇన్ ద డేస్ టు కమ్ విల్ బి ఇంక్రీజ్ దట్. సో అదన్నమాట ముఖ్యంగా.
అదే ప్రకారంగా మేము జూన్లో దీన్ని అనౌన్స్ చేయటం అంటూ జరిగింది. ఒక ఎడ్యుకేషన్ ప్యానల్, ఒక మంచి ప్యానల్ని మేము దానికి ఫామ్ చేశాము. ఆ యొక్క ప్యానల్ యొక్క కమిటీ యొక్క చైర్మన్ గారు మన సలీం బాషా గారు చెన్నై నుంచి వచ్చారు. సలీం బాషా గారు యాక్చువల్లీ వాస్తవం అతను నేటివ్ వర్క్ గుంటూరే, కానీ అక్కడి నుంచి రాత్రి వచ్చారు, మళ్ళీ వాళ్ళ సాయంత్రం 4 మళ్ళీ వెళ్ళిపోవాలి యాజ్ ఎ చైర్మన్. సో ఈ కమిటీ అనేది అప్లికేషన్స్ వచ్చిన అప్లికేషన్స్ అన్నింటినీ ఎవాల్యుయేట్ చేసి వెరిఫై చేసి ఆ తర్వాత ఫైనల్ లిస్ట్ అంటూ తయారు చేయడం జరిగింది. ఈ ఉన్న స్టూడెంట్స్ అందరూ వాళ్ళకి ఒక మెరిట్ సర్టిఫికెట్, ఒక మెమెంటో, కొంతమందికి క్యాష్ అవార్డు కూడా మేము ఇస్తున్నాము. సో అది మా యొక్క కెపాసిటీ ఈ రోజున. మున్ముందు ఇంకా ఇంకా ఎక్కువ ఇవ్వాలని కూడా మాకు కోరిక ఉంది. సో దట్స్ ఆల్. సో నెక్స్ట్ దీని కంటిన్యూషన్లో అవార్డు ఇవ్వటమే కాదు, ఈ స్టూడెంట్స్ అందరికీ మేము క్యారియర్ గైడెన్స్ అంటూ ఇవ్వాలి. అంటే వీళ్ళు ఏం చదువుతున్నారు, మెరిటోరియస్ స్టూడెంట్స్ స్టేట్ లెవెల్లో. సో వీళ్ళందరికీ మనం నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్ళాలి. క్యారియర్ గైడెన్స్, ఎడ్యుకేషన్ గైడెన్స్ అంటూ కూడా ఇవ్వాలి. వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి, ఆ స్టూడెంట్స్తో కూడా మాట్లాడి 1-to-1 కౌన్సిలింగ్ చేస్తాము. అవసరమైతే ఒక ప్రత్యేకమైన మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళని పిలిచి వాళ్ళకి ఒక కంటిన్యూటీ ఎలా ముందు తీసుకెళ్లాలనేది కూడా ఆలోచిస్తున్నాము. సో బిఫోర్ మై కన్క్లూషన్ ఆఫ్ ద స్పీచ్ ఇంకా 4-5 పాయింట్లు మీకు యాడ్ చేసిన తర్వాత నేను సెలవు తీసుకుంటాను. బ్రైట్ హార్జన్స్ ఫౌండేషన్ తరఫు నుంచి ముఖ్యంగా ఏంటంటే మేము ఒక క్యారియర్ గైడెన్స్ సెంటర్ కూడా ఓపెన్ చేయబోతున్నాం త్వరలోనే. నేను 18 సంవత్సరాల నుంచి కువైట్లో ఈ పనులు చేసి ఉన్నాను కాబట్టి నాకు దాని యొక్క ఇంపార్టెన్స్ అంటూ తెలుసు. సో 24/7 ఒక క్యారియర్ గైడెన్స్ సెంటర్ అంటూ BHF కంపెనీలలో ఆఫీస్లో ఉంటుంది. అలాగే BHF ఫ్రీ మ్యారేజ్ బ్యూరో కూడా ఉంటుంది అక్కడే. దీనితో పాటు ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆల్రెడీ మేము రన్ చేస్తున్నాము. ఇంకొక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మా యొక్క BHF ఆఫీస్లో కంటిన్యూస్గా ఉంది. అట్లీస్ట్ ఎంపవర్మెంట్ ఆఫ్ ద లేడీస్ అనేది అవసరం కాబట్టి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఈ రోజున మేము ఇప్పుడు మన ఆంధ్ర ముస్లిం కాలేజ్ ఎదురుగా ఒక రూమ్ తీసుకొని అక్కడ ఫ్రీగా కుట్టు మిషన్లు పెట్టేసి ఫ్రీగా టైలరింగ్ అన్ని నేర్పిస్తున్నాం. ప్లస్ దాంతోపాటు ఎంబ్రాయిడరీ ఇట్లాంటివి కూడా చేస్తున్నాం. ఇంకా మా దగ్గర డబ్బు ఉంటే ఇంకా ముందు ఇంకా యాక్టివిటీస్ ఇంకా పెంచడానికి ఆలోచన ఉంది. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఈజ్ within another 1 month we are going to start one very important course. ఈ కోర్సులో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కానీ, బ్యాంకింగ్ సర్వీసెస్ కానీ, ఇంక్లూడింగ్ గ్రూప్ 1, గ్రూప్ 2 ప్లస్ IAS ప్రిలిమ్స్, ఈ అన్నిటికీ మేము బాగా డీప్గా స్టడీ చేసాము 6 నెలల నుంచి. అంటే ఆ కోర్సు కింద చేస్తే ఆ పిల్లలు డెఫినెట్లీ దే కెన్ క్రాక్ ద ఎగ్జామ్ ఆఫ్ దిస్ ఎనీ ఎగ్జామ్, స్టాఫ్ సెలక్షన్ కానీ, కమిషన్ ఎగ్జామ్ కానీ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎగ్జామ్ కానీ, అదే బ్యాంకింగ్ సర్వీస్ కానీ, వీటిల్లో కామన్గా మీరు స్టడీ చేస్తే 80% సిలబస్ కామన్. ఆ 80%ని మేము బాగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి ఆ కోర్స్ ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాం. సో మన పిల్లలు ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళందరూ వచ్చి ఆ కోర్స్ని అవైల్ చేసుకోవచ్చు. అంటే ఫ్రీగా పెట్టడానికి అవకాశం ఉండదు, మాకు కూడా ఖర్చులు అవుతున్నాయి కాబట్టి ఒక నామినల్ ఏదో ఒక టోకెన్ ఫీజు పెట్టేసి రన్ చేస్తాం. కానీ మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఎంతోమంది విద్యార్థులు ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళందరికీ క్యారియర్ గైడెన్స్ ఇవ్వాలి. ముందు ఆ కోర్స్ చేయిస్తాం, ఆ తర్వాత వాళ్ళకి ఉద్యోగాల కోసం గైడ్ చేస్తాం. దట్ ఈస్ 1. అది కాక ఇంకా మీ అందరికీ తెలుసు మేమంతా కలిసి BHF తరఫు నుంచి ఒక 2384 స్క్వేర్ యార్డ్స్ యొక్క స్థలం కూడా కొన్నాము. దాని యొక్క అప్రూవల్ కూడా రన్నింగ్లో ఉంది. అది అప్రూవల్ అయితే వెంటనే మేము మొదలు పెట్టాలి. కన్స్ట్రక్షన్ అకాడమీ యొక్క కన్స్ట్రక్షన్ కూడా దానికోసం కూడా పాటుపడుతున్నాం. మీరందరూ వచ్చారు కూడా. సో వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్. ఫస్ట్ స్టేజీ అది క్రాస్ అయింది. అప్రూవల్లో మాకు ఆల్రెడీ అసెస్మెంట్ వచ్చింది, నెంబర్ వచ్చింది. ఇంకా దానికి ఫీజులు కట్టుకొని ఒక సైడ్ నుంచి బౌండరీ వాల్ పెట్టేసి ఇంకో సైడ్ నుంచి వాచ్మెన్ రూమ్ అవన్నీ తయారు చేసి బోర్వెల్ ఎటు లాస్ట్ టైం చేసాం. సో వితిన్ ఏ స్పాన్ ఆఫ్ 15 days వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద బిల్డింగ్. మీకు వితిన్ 1 month మీకు ఆ ఫోటోలు కూడా వచ్చేస్తాయి. అంటే అది ఇట్ ఈస్ అ లాంగ్ ప్రాసెస్ అనమాట. 2-3 yearsలో అది పూర్తి చేయాలని మా యొక్క కృషి ఏంటంటే అట్లీస్ట్ వితిన్ ద స్పాన్ ఆఫ్ అనదర్ 6-7 months ఒక ఫ్లోర్ అన్నా కట్టిస్తే మా యాక్టివిటీస్ని అక్కడ డైవర్ట్ చేస్తే కొంత బాగుంటుంది. మీరు వచ్చి కూర్చోటానికి బాగుంటుంది. నెక్స్ట్ టైం ఫంక్షన్ ఎక్కడ చేయకుండా అక్కడే చేసుకోవచ్చు. సో